తీతీదే తరహాలో కాణిపాకం దేవస్థానాన్ని అభివృద్ధి చేసేందుకు మాస్టర్ ప్లాన్ తయారు చేస్తున్నామని పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ తెలిపారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని కోరిక నెరవేరిందన్న మురళీమోహన్ అందుకే శ్రీవారికి మొక్కులు చెల్లించినట్లు తెలిపారు. ఎయిర్పోర్ట్ ఉంది, తిరుపతి ఎయిర్పోర్ట్ ఉంది, ఇవన్నీ కూడా కనెక్టివిటీ ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి ఐటీ టవర్స్ వర్క్ స్టేషన్స్ కోసం కూడా అక్కడ ఏర్పాటు చేస్తే బాగుంటుందని నిన్ననే లోకేష్ బాబు గారు కూడా కోరడం జరిగింది. వెంటనే దానికి సంబంధించినటువంటి ప్రపోజల్ ఇవ్వమన్నారు. అట్లాగే కాణిపాకం దేవస్థానం కూడా తిరుమల ఏ విధంగా అయితే శరవేగంగా అభివృద్ధి చెందుతుందో పాటుగా ఇక్కడికి వస్తున్నటువంటి భక్తులకు సంబంధించినటువంటి సేవలు కానీ భక్తులకు సంబంధించినటువంటి సౌకర్యాలు కానీ ఏ విధంగా అయితే ఉన్నాయో ఇదే తరహాలో కాణిపాకం ఆలయానికి సంబంధించి కూడా ఒక మంచి మాస్టర్ ప్లాన్ రూపొందించి ఆ భగవంతుడి కృపతో అక్కడ ఒక మంచి మాస్టర్ ప్లాన్ తయారై వేల మంది భక్తులు భవిష్యత్తులో రాబోతున్నారు. కాబట్టి వారందరికీ కూడా అవసరమైనటువంటి రీతిలో సౌకర్యాలను మెరుగుపరిచే ప్రయత్నం చేయబోతున్నాం. ముఖ్యంగా రైతులు ఎక్కువ మంది ఉన్నారు, అధిక శాతం మామిడి మీద ఆధారపడి ఉన్నారు. కాబట్టి మామిడి పంటకు గిట్టుబాటు ధర తీసుకురావడం, వీటన్నిటి మీద కూడా ఒక సమిష్టి నిర్ణయం తీసుకొని ఖచ్చితంగా అధికార యంత్రాంగాన్ని ప్రభుత్వాన్ని సమన్వయం చేసి పరిశ్రమలను సమన్వయం చేసి రైతులకు కూడా లాభదాయకంగా చేర్చే ప్రయత్నం చేస్తున్నాం.